నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. ఈరోజు మన వీడియోలో మురుకులు చేశానండి. మామూలుగా మురుకులు అంటే శనగపిండి బియ్యపిండి వేసి చేస్తారు, అలా కాకుండా ఈరోజు మన కిచెన్లో కొద్దిగా డిఫరెంట్గా చేశాను. ఎన్ని తిన్నా సరే గ్యాస్ ప్రాబ్లం రాదు, కడుపు నొప్పి రాదు. బాలింతలకి అలాగే ఏదైనా ఆపరేషన్స్ అయిన వాళ్ళకు కూడా పథ్యం ఉండాల్సి వచ్చినప్పుడు ఈ మురుకుల్ని ధారాళంగా తినొచ్చు అన్నమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్ని కావాలన్నా తినొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమాత్రం ఉండవండి. మనం ఈ మురుకుల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. ఇవి పొట్టు లేని మినపగుళ్ళు అండి. ఈ మినపప్పుని 1-2 సార్లు బాగా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకొని 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల వాటర్ చొప్పున యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించేసుకోవాలి. ఫస్ట్ అయితే మినపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఈ పప్పుని అంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పుని ఉడికించుకునేటప్పుడు అందులో వాటర్ ఏదైనా మిగిలిందంటే ఆ వాటర్ను కూడా ఇందులో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. కేజీ క్వాంటిటీలో తీసుకుంటే కేజీ బియ్యం పిండి 1/2 కేజీ మినపప్పు పడుతుంది. ఇందులో కొద్దిగా వెన్న వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు కాసిన నూనె అయినా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యన్నా వేసుకొని కలుపుకోవచ్చు, మీ ఇష్టం అండి. కాస్తంత తెల్ల నువ్వులు, జీలకర్ర పొడి వేస్తున్నాను. గుప్పెడంత వాము కూడా వేసుకొని కారం అండి మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేనైతే మీడియంగా వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. వాటర్ నాకు ఎంత పట్టాయంటే చిన్న టీ గ్లాస్లో 1/2 కప్పు వాటర్తోనే కలిపేశాను. మినప్పిండిలో ఎక్కువ తేమ ఉంటుంది కాబట్టి ఆ మినప్పిండిలో ఉండే తేమతోనే కలిపేసుకోవచ్చు. కొంచెం గట్టిగా వస్తాయని నేను 1 రొంత వాటర్ యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. ఈ విధంగా ఉంటే మనం మురుకులు ఒత్తుకునేటప్పుడు కూడా కష్టం లేకుండా సాఫీగా దిగిపోతాయి అన్నమాట. ఒక కాటన్ క్లాత్ని తీసుకొని తడిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఎందుకు యూజ్ చేస్తామో చెప్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఇటువంటి మురుకులు గిద్దల్ని తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. ఇందులో మనం రెడీ చేసుకున్న పిండిని అంతా కూడా చిన్న ముద్దలుగా చేసుకొని ఇందులో ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనం తడి చేసుకున్న టవల్ మీద కానీ మనం మురుకుల్ని మనకు కావాల్సిన షేప్లో ప్రెస్ చేసి పెట్టుకుంటే మనం వేసుకునేటప్పుడు చేతికి అంటుకోదు, అట్లాగే టవల్కి కూడా అంటుకోకుండా మనం తీసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఈ విధంగా కానీ మురుకుల్ని రెడీ చేసి పెట్టుకుంటే ఆయిల్ వేడవ్వగానే మనం వెంటనే వేసేసుకోవచ్చు. ఇలా చూడండి మన చేతికి కూడా అంటుకోలేదు. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న మురుకులు అన్నింటినీ కూడా ఆయిల్లోకి వేసేసుకున్నాక ఒక సైడ్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆపోజిట్ సైడ్ కూడా టర్న్ చేసుకున్నాక ఆయిల్లో ఇలా ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోతే మన మురుకులు పర్ఫెక్ట్గా కాలినట్టు లెక్క. ఇప్పుడు మురుకుల్ని తీసేసుకుందాం. చూసారు కదా, వావ్ సూపర్ అంటే సూపర్ అండి. 1 కప్పు మినప్పప్పుతో 4 కప్పుల బియ్యం పిండితో ఎన్ని జంతికలు వచ్చాయో కదా. ఖర్చు తక్కువ, హెల్దీ రెసిపీ. చిన్నపిల్లలు ఎన్ని తిన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.